కాబోయే టీచర్స్ అందరికీ నమస్కారం. రానున్న మెగా డిఎస్సి 2025కి సంబంధించి ఇంగ్లీష్కి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ నేమ్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్లో ఇవి కూడా ఇచ్చేదానికి ఎంతో కొంత ఆస్కారం ఉంది కాబట్టి వీటిని ఇస్తున్నాను. 3rd, 4th, 5th క్లాస్ మొత్తానికి ఈ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ నేమ్స్ వచ్చి బ్లోజమ్స్. బ్లోజమ్స్ అంటే మొగ్గ, పువ్వు లేదా వికసిస్తుంది అనే అర్థాలు వస్తాయి. 6th క్లాస్కి హనీసెకల్. హనీసెకల్ అంటే ఓ విధమైన పూల తీగ చెట్ల మీద పాకుతూ వెళ్తుందన్నమాట. అది చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇందులో సప్లిమెంటరీ రీడర్ ఉంటుంది, దాని పేరు ఏ ప్యాక్ట్ విత్ ది సన్. తర్వాత 7th క్లాస్ ఇంగ్లీష్ బుక్ పేరు హనీకామ్. హనీకామ్ అంటే తేనెగూడు. అందులో సప్లిమెంటరీ రీడర్ ఉంది, దాని పేరు ఎన్ ఏలియన్ ఇన్ హ్యాండ్. ఎన్ ఏలియన్ హ్యాండ్ అది సప్లిమెంటరీ రీడర్. 8th క్లాస్లో హనీ డ్యూ. హనీ డ్యూ అంటే తేనెటీగ. తేనెటీగ వాగల్ డ్యాన్స్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి, అది మీకు డీసీలో బిట్ రావచ్చు. తర్వాత ది 8th క్లాస్లో సప్లిమెంటరీ రీడర్ వచ్చేసి ఇట్ సో హ్యాపెండ్. తర్వాత 9th క్లాస్లో టెక్స్ట్ బుక్ నేమ్ బీహైవ్. బీహైవ్ అంటే తేనెటీగలు నివసించే ఇల్లు లేదా గూడు అని చెప్పుకోవచ్చు. దీంట్లో సప్లిమెంటరీ రీడర్ వచ్చి మూమెంట్స్. 10th క్లాస్ టెక్స్ట్ బుక్ పేరు ఫస్ట్ ఫ్లైట్. అందులో సప్లిమెంటరీ రీడర్ పేరు ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్, అంటే పాదం లేకుండా ఫుట్ ప్రింట్స్ అనమాట. తర్వాత ఇందులో ప్రతి దాంట్లో వర్క్స్ ఉంటాయి, అవి మీకు సంబంధం లేదు. 3rd, 4th, 5thలో సప్లిమెంటరీ రీడర్ ఉండదు. 6th, 7th, 8th, 9th, 10thలో మాత్రమే సప్లిమెంటరీ రీడర్ అనేది ఉంటుంది, చూసుకోండి. థ్యాంక్ యూ.